గుడ్ న్యూస్. 3 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు విడుదల. తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని జమ చేస్తోంది. ఇప్పటి వరకు 2 ఎకరాల లోపు భూమిని కలిగిన రైతుల ఖాతాల్లో నగదును జమ చేసిన ప్రభుత్వం ఇవాల్టి నుంచి 3 ఎకరాల లోపు భూమిని కలిగిన అన్నదాతల ఖాతాల్లో పంట పెట్టుబడి డబ్బులను జమ చేస్తోంది. ఈ మేరకు 3 ఎకరాల వరకు సాగులో ఉన్న భూములకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా నిధులు జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇవాళ 3 ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాల్లో 1,230 కోట్లు జమ చేసింది. ఇప్పటి వరకు రైతు భరోసా కింద తెలంగాణ ప్రభుత్వం 3,487.25 కోట్లు పంపిణీ చేసింది. డీబీటీ పద్ధతిలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. గత సర్కార్ పెట్టుబడి సాయాన్ని రైతు బంధు పేరుతో అమలు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని రైతు భరోసాగా మార్చారు. ఈ పంట పెట్టుబడి సాయాన్ని 10,000 నుంచి 12,000కు కూడా పెంచారు. దీంతో ఎకరానికి ప్రతి రైతు ఖాతాలో 6,000 రూపాయలు జమ అవుతాయి. ప్రతి ఏడాదికి రైతు భరోసా కింద 2 సార్లు పంట పెట్టుబడి సాయం రైతులకు అందుతుంది. రైతు భరోసా స్కీమ్ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా 20,000 కోట్లను రైతుల ఖాతాలో జమ చేయనుంది. ప్రస్తుతం తక్కువ విస్తీర్ణంలో ఉన్న భూముల నుంచి మొదలుకొని ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న భూములకు నిధులను విడుదల చేయనున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.